ఈరోజు మీరు తృప్తి పడాలండి. పిల్లల్ని ఇచ్చిన దాన్ని తృప్తి పడాలి. వేలకు వేలు మనం సంపాదించకపోవచ్చు, ఉన్న దాంట్లో సంతోషంగా భార్య భర్త పిల్లలు హాయిగా జీవిస్తే అంతకు మించి ఆస్తి ఏం కావాలండి? ఒక్కొక్కసారి నేను మన బిడ్డలను చూస్తా, వాళ్ళ సంతోషం చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, దేవా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా, కనికరించారు, ప్రతిరోజు సంతోషంతో నింపుతున్నారు, నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తుంటా. మన బిడ్డలందరి కొరకు ప్రతిరోజు మేము చేసే ఒక ప్రార్థన తెలుసా? ఏదో కోటీశ్వరులుగా మార్చబడిపోవాలి అని అనుకోవడం అంత మాత్రమే కాదు. మనకు ఉన్న దాంట్లో తృప్తి కలిగి మనం సంతోషంగా ఒక ముద్ద అన్నం తినగలిగి కంటి నిండా నిద్రపోగలిగితే అంతకు మించి ఆరోగ్యమే ఉందండి, అంతకు మించి ఆస్తే ఉంది. కోట్లు కోట్లు ఆస్తి ఉంది, ఒక 2 ఇడ్లీ కూడా తినలేకపోతే ఆస్తి దేనికి చెప్పండి? సంపాదన ఉంది, డాక్టర్ అంటాడు ఇదిగో నువ్వు కొలత ప్రకారం 100 గ్రాముల అన్నం తినాలి అంతే అంటాడు. ఇంకా ఆస్తి ఉండి ఏం లాభం? ఇంటి నిండా స్వీట్లు ఉంటాయి, డాక్టర్ అంటాడు ఒక్క స్వీట్ కానీ తిన్నావా ఆ రోజుతో నీ పని అయిపోద్ది అంటాడు. ఇంకెందుకు ఇంకా ఆస్తి 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 అని మనం ఎవ్వరు ఆస్తుల కోసం పరుగులు తీయక్కర్లా. మీరు ఆత్మీయతలో నడిపించబడ్డ మొదలు పెట్టండి, ఆత్మీయతలో పరుగులు తీయడం మొదలు పెట్టండి, మీకు కావలసిన ఆస్తి మీ వెంట వచ్చేట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి.